దావోస్లో సమావేశం జరుగుతుంది, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అది ప్రతి సంవత్సరం జరుగుద్ది. ప్రతి సంవత్సరం మన ముఖ్యమంత్రులు అందరూ తీర్థయాత్రలాగా అక్కడికి వెళుతుంటారు. చాలా దేశాల నుంచి కూడా వెళుతుంటారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఆయన వెళ్ళేవాడు, జగన్ కూడా వెళ్ళాడు, అంతకుముందు రాజశేఖర రెడ్డి వెళ్ళారు. తీర్థయాత్రలు అవి మన దేశ రాష్ట్ర ప్రయోజనాలకి ఎంత మేలు జరుగుతుందో ఇప్పటి వరకు చెప్పలేము. కానీ విదేశీ యాత్రకి, అందుట్లో స్విట్జర్లాండ్కి యాత్రలకి మన రాజకీయ నాయకులకి మంచి ఒక సదావకాశం, ప్రభుత్వ సొమ్ముతోటి అక్కడ వెళ్ళడానికి ఒక సదావకాశం లాగా ఇది ఉన్నది. ఇప్పటి వరకు ఎన్నో తీర్థయాత్రలు చేశారు చంద్రబాబు. వాళ్ళ అందరికన్నా ఎక్కువ తీర్థయాత్రలు చేసింది చంద్రబాబు, ఎందుకంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి. అలాగే ఎక్కువ సార్లు అక్కడి నుంచి కోట్లు బిలియన్ల డాలర్లు వచ్చేస్తాయి అని చెప్పినవాడు చంద్రబాబు. కానీ మన రాష్ట్రం మాత్రం పారిశ్రామికంగా చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా 6వ 7వ స్థానంలోనే ఉన్నది. ఇంతకుముందు తెలంగాణలో కలుపుకున్న ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర కోసం చూసుకున్నా, ఇప్పుడు రాష్ట్రం చూసుకున్నా ఆ స్థితిలోనే ఉంది. మరి ఈ లక్షల కోట్ల డాలర్లు ఏమైపోయినాయో, ఎక్కడికి పోయినాయో అర్థం కావడం లేదు. ఇప్పుడు నిన్న అక్కడ ప్రకటన చేసిన దాన్ని బట్టి కూడా అక్కడ ప్రవాహం మొదలైనట్టు, త్వరలోనే ఆంధ్రప్రదేశ్కి చేరుకోబోతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఇంప్రెషన్ ఇచ్చారు. ఇవాళ మీరు RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన చూస్తే గత సంవత్సరంలో $400 మిలియన్ మన దేశానికి రావడం కాదు, మన దేశం నుంచి వెళ్ళిపోయిన విదేశీ పెట్టుబడులు. అంటే మన దేశంలోకి వచ్చే విదేశీ పెట్టుబడులు, దేశం నుంచి వెళ్ళిపోయే పెట్టుబడుల్ని కలిపి చూస్తే గత సంవత్సరంలో $500 మిలియన్ మన దేశం నుంచి వెళ్ళిపోయాయి తప్ప లోపలికి రాలా. మరి ఈ రకంగా విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్ళిపోతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక కళ చూపిస్తున్నాడు, అక్కడ నుంచి రాబోతున్నాయని. అంటే పెట్టుబడిదారుడు ఈ నాయకులు వెళ్ళి వేడుకోళ్ళని బట్టి, విందు భోజనాలను బట్టి అవి రావు, వాళ్ళకి లాభం ఉంటే వస్తాయి. ఈరోజు ప్రపంచ పరిణామాలు ఎటువంటివి ఉన్నాయంటే, ట్రంప్ చేసే నిర్వాహకం ఎట్లా ఉందంటే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తం చేసి పెట్టుబడులు పెట్టాలనే సంశయాన్ని పెట్టుబడిదారుల్లో కలిగించి మనలాంటి దేశాల్లోకి ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా ఈరోజు చేస్తున్నారు. దాన్ని గమనించకుండా ఈరోజు ఈ యాత్రలతోటే అంతా అయిపోతున్నట్టు భ్రమలు కలిగించడం అని చెప్పేసి అది న్యాయమైనది కాదు. వాస్తవాలు చెప్పి ఆ వాస్తవ పరిస్థితుల్లో ఏం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేయడం మంచిదని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. ఇవి నేను చెప్పదలుచుకున్న విషయాలు. ఓకే. కానీ 99 పైసలకి ₹10 వేల 100 ఎకరాలు కార్పొరేట్ సంస్థలకి కట్టుబట్టి ఎలా చూస్తారు? ఏ రాష్ట్రంలో అయినా పారిశ్రామికంగా అభివృద్ధి చేయదలుచుకున్నప్పుడు పనికిరాని భూములు, వ్యవసాయానికి సూటబుల్గా లేనివి, ఖాళీగా ఉన్న భూములు, ప్రభుత్వ భూములు లక్షల ఎకరాల్లో ఉంటాయి. మన రాష్ట్రంలో అటువంటి లక్షల ఎకరాలు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. అటువంటి వాటిల్లో పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడులు పెట్టి పారిశ్రమలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి. దానికి ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ చంద్రబాబు ప్రభుత్వం కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ అటువంటి భూముల్ని వదిలేసి బాగా రైతులకి అనుకూలంగా ఉండి, వ్యవసాయానికి అనుకూలంగా ఉండి భూముల్ని, ముఖ్యంగా దళితులు, గిరిజనులు ఎక్కడైతే ఎక్కువ నివసిస్తుంటారో అటువంటి భూముల్ని మరీ ఎంపిక చేసి వారు నోరు వాయ లేకుండా ఎదురు తిరగలేరని చెప్పేసి వాళ్ళని బెదిరించి లొంగ తీసుకోవచ్చు అని చెప్పేసి దృష్టితోటి అటువంటి భూముల్ని ఈరోజు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు అటువంటి దానికి ఒక ల్యాండ్ బ్యాంక్ అని పేరు పెట్టి దాంట్లో లక్షల ఎకరాలు వేసి వాటిని పంపిణీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వ భూములు ఇవన్నీ అధికారం ఉన్న వారి సొంత భూముల్లాగా వారు ట్రీట్ చేస్తున్నారు. లోకేష్ గారు అమాయకంగా కానీ లేకపోతే తెలివి తక్కువగా కానీ అది ఈ రెంటిల్లో ఏదనేది ఆయనే చెప్పాలి. అంటే ఇదంతా జాగీర్ అయినట్టు ఆంధ్రప్రదేశ్ నేలంతా దాన్ని తనకు నచ్చినట్టు ఎంత ఖరీదుకైతే అంత ఖరీదుకి ఇచ్చేస్తానన్నట్టు మాట్లాడటం అని చెప్పేసేది అవివేకం. ఇప్పుడే రాజరికం ఉందనుకుంటున్నారో, ప్రజాస్వామ్యం ఉందనుకుంటున్నారో ఆయనకి అర్థమైనట్టు లేదు. ఇటువంటి వెర్రవీగుడు ప్రకటన చేసిన వాళ్ళందరూ గతంలో గతించిపోయారు.
వారికి ప్రజలు బుద్ధి చెప్పారు. అటువంటి స్థితి తెచ్చుకోవడం మంచిది కాదు. ఎక్కడైనా ఏదైనా ప్రజలకు ప్రయోజనకరమైన భూమి అయినప్పటికీ కొన్ని అవసరాల రీత్యా తీసుకోవాల్సి వస్తే నష్టపోయే వారికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి, వారికి తగిన ప్రయోజనాన్ని కల్పించాలి. అంతకుముందు జీవించే స్థాయి కన్నా మరింత మెరుగైన జీవిత స్థితికి వాళ్ళని తీసుకొచ్చే పద్ధతిలో వాళ్ళకి నష్టపరిహారం కానీ ఏర్పాట్లు కానీ చేసి ఆ భూమిని తీసుకోవాలి. అటువంటి ఏమీ చేయకుండా మీకు హక్కు లేదు, భూమి అంటే మాది అని చెప్పేసి వెళ్ళగొడతామని చెప్పంటే సహించే పరిస్థితి లేదు. అటువంటి వైఖరి ఆయన అటువంటి దాన్ని ప్రశ్నించారని చెప్పేసే మా సిపిఎం నాయకుడిని, రైతు నాయకుడిని అప్పలరాజుని ఈరోజు పీడీ యాక్ట్ కింద జైల్లో పెట్టారు. ఇంకా అనేక మంది మీద అట్లాంటి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. అట్లాంటి చట్టాలు పెట్టి అణిచివేయాలని చెప్పి అనుకుంటే అది అవివేకం అవుతుంది. ఇప్పుడు పీడీ యాక్ట్లో జైల్లో పెట్టి ఆయనకి ములాఖత్ లేకుండా కూడా చేస్తున్నారు. జైలు చట్టం ప్రకారం పీడీ యాక్ట్ కింద ఉన్నవారికి కూడా నెలకు 2 సార్లు ములాఖత్ ఇవ్వాలి. 10 పేర్లు ఇచ్చి ఆ 10 పేర్లు ఎవరైనా ప్రతి నెల వచ్చి ములాఖత్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఆ 10 పేర్లు ఇప్పుడు జైలు అథారిటీస్కి పంపడానికి పోలీస్ శాఖ నిరాకరిస్తుంది. పోలీస్ శాఖ నిరాకరిస్తుందా? పోలీసులను అటువంటి పద్ధతిలో పేర్లు పంపొద్దని చెప్పేసి ఈ పాలకులు చెప్తున్నారని చెప్పేసి అంటే ప్రజాస్వామ్యం కూడా లేదు. జైల్లో ఉన్నవాళ్ళు కూడా బంధువులతోటి మాట్లాడుకునేదానికి కూడా అవకాశం లేనంత ఉగ్రవాద చర్యలకు ఏమైనా పాల్పడ్డాడు అప్పరాజు. రైతుల తరఫున నిలబడినందుకు ఇంత కర్కశంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం అనేది, కనీసం ప్రజాస్వామిక హక్కును కూడా లేకుండా చేయడం అనేది, జైల్లోనే తమ బంధువులను కూడా మాట్లాడుకునే అవకాశం లేకుండా చేయడం అనేది ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనాన్ని, భయాన్ని, ప్రజలంటే భయాన్ని. అప్పలరాజు ఒక చిన్న వ్యక్తి, మనిషి కూడా అంత పెద్ద బరువైన మనిషి ఏమీ కాదు లోకేష్ లాగా. ఇప్పుడు లోకేష్ సన్నబడినట్టు కనపడుతుంది. అయినా అతనంటే అంత భయం ఎందుకో అర్థం కావడం లేదు. ప్రజల్ని ఆకర్షించి అతను ఒంటరిపాటు చేసి మేనేజ్ చేయలేని ప్రభుత్వం ఇది. అందుకని దాన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలు ఈ ప్రభుత్వం చేసే భూసేకరణ కార్యక్రమాన్ని, అది భూసేకరణ కార్యక్రమం కాదు, భూ ఆక్రమణ కార్యక్రమం, ప్రభుత్వం చేస్తున్న భూ ఆక్రమణ కార్యక్రమాన్ని ప్రజలు అంగీకరించలేదు కాబట్టి ఈరోజు ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి భయం పట్టుకుంది. అందుకని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే పీడీ యాక్ట్ని ఉపసంహరించి అప్పలరాజుని రిలీజ్ చేయాలని, ఇప్పుడు వెంటనే ములాఖత్కి పేర్లు పంపి కనీసం అతని ప్రజాస్వామిక హక్కుని అంగీకరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఉంటే అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అమరావతిని కూడా పీపీపీ పద్ధతిలో డెవలప్ చేయడానికి ఆసక్తి వ్యక్తీకరణ కేంద్రాలకు ఆహ్వానించేసారు. మొదటిది 1.5 సంవత్సరం తర్వాత పాదయాత్ర అన్నారు. ఇప్పటి వరకు మన రాజకీయ నాయకులు చేసిన పాదయాత్ర సమస్య మీద ఎప్పుడు చేయాలి, అధికారం కోసం చేసినాయే. లేకపోతే పాదయాత్ర ప్రజల సమస్యలు ఇంత తీవ్రంగా ఉంటే ఇప్పుడు చేస్తే మాకు చాలా సంతోషం. కానీ 1.5 అంటే ఎన్నికలకు దగ్గర వచ్చిన తర్వాత కానీ పాదయాత్రలకి ప్రయోజనం ఉండదని చెప్పి అనుకుంటున్నారేమో. ఏమైనా శరీరాన్ని కష్టపెట్టి ప్రజల కోసం ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరు చేసినా, చంద్రబాబు చేశాడు, లోకేష్ చేశాడు, వాళ్ళందరికన్నా ముందు మేము చేసాము. కాబట్టి అది ఆరోగ్యానికి మంచిదే, ప్రజలకు కూడా మంచిది, దాంట్లో ఏం అభ్యంతరం లేదు. కానీ ఎన్నికల్లో ఓట్ల కోసం చేస్తేనే మాకు అభ్యంతరం. ఇప్పుడున్న పాదయాత్రలన్నీ ఓట్ల పాదయాత్రలాగా ఉంది తప్ప సమస్యల పాదయాత్రలాగా అనిపించడం లేదు. ఇక రాజధానిలో కూడా పీపీపీ అంటే ఒకసారి పీపీ వచ్చినప్పుడు బీపీ వచ్చినప్పుడు దబ్బెట్టవస్తుందో పీపీ అనేది వస్తే రాజధానే కాదు ఎక్కడైనా జరుగుద్ది. కానీ ఒకటి మాత్రం జరగకపోవచ్చు, వాళ్ళ చంద్రబాబు గారి పని, లోకేష్ గారి పని పీపీపీకి ఇవ్వకపోవచ్చు. అది తప్ప మిగతాయన్ని పీపీపీకి ఇస్తారు. రాజధాని కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ప్రైవేటైజేషన్ కన్నా చాలా ఘోరమైంది. ఎందుకంటే ప్రభుత్వ సొమ్ముతోటి ప్రైవేట్ వారికి సుఖం కలిగించడం ఇది పీపీపీ అంటే. కాబట్టి భూములు ప్రభుత్వానికి, డబ్బు ప్రభుత్వానికి,
కాంట్రాక్ట్ ప్రైవేట్ వర్క్ ఇస్తారు, పనిచేసేది కార్మికులు, సూపర్వైజర్స్, మేనేజర్సు, పైసలు పుచ్చుకునేది వారి స్నేహితులు, మిత్రులు వారు. అది పీపీపీ యొక్క సౌలభ్యం. అటువంటి సౌలభ్యం ఉంటేనే అన్ని వైపులకి వాటాలు పుచ్చుకునేదానికి సులభంగా ఉంటుంది. సార్ పీపీపీ విషయంలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కామెంట్ చేశారు సార్, ప్రభుత్వ ఆస్తులు పీపీపీకి ఇవ్వడం బదులు ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా పీపీపీ విధానానికి ఇస్తే బాగుంటుంది అనేది ఆయన ప్రపోజల్ పెట్టారు. అది నిజమే. ఆయన ముందు ఇచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇచ్చి ఉండేవాడు. పీపీపీ మోడల్ ఆయనే కాదు, అంతకుముందు చంద్రబాబు నాయుడు పెట్టాడు, తర్వాత రాజశేఖర రెడ్డి పెట్టాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి పెట్టాడు, ఇప్పుడు చంద్రబాబు కొనసాగిస్తున్నాడు. దాంట్లో వారి మధ్య ఏమి వ్యత్యాసం ఏం లేదు. ఒకవేళ అదే కొలబద్ద పెడితే వాళ్ళు ఎవరూ ముఖ్యమంత్రిగా అర్హులేం కాదు. మాలాంటి వాళ్ళు ఏమన్నా అర్హత ఏమన్నా మాకేమైనా ఉంటుంది తప్ప వాళ్ళకి మాత్రం ఉండదు. వాళ్ళు అందరు కలిసి ఆమోదించిన విధానమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శిస్తుంటారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పీపీపీనే సమర్థిస్తుంటారు.